ప్రేమ కలిగిన మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయమున నీ యొక్క మాటలు వినడానికి తండ్రి ఈ ఒంగూరు ప్రాంతంలో తండ్రి మేమందరము సిద్ధపడి ఉన్నాం తండ్రి. అందును బట్టి తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు జయశాలి గారి నోట మా బ్రతుకులను మార్చే ఎన్నో విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తుండగా ప్రతి ఒక్క మాటను కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పబోతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పటి వరకు జయశాలి గారి నోట ఎన్నో విలువైన సంగతులు విన్నాం. దాని ద్వారా ఏమర్థమైంది మనకి? ఏమండి, ఏమర్థమైంది? జయశాలి గారు ఆ మాటలు చెప్తుంటే చివరగా ప్రకటన గ్రంథం ముగిస్తూ చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. వచ్చినాయి ఎవరికైనా? ఎవరికి ఏం చెప్పొద్దు అంటున్నాడు ఆయన, అవునా? ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేస్తున్నా సరే వాక్యం చెప్పండి తప్ప ఎవరికి కూడా చెబితే ఎవరు తీసుకునేలాగా ఇష్టపడేలాగా అది విని సరి చేసుకునే పరిస్థితులు కూడా లేవు. కొంతమంది అయితే సరి చేసుకుంటామని నోటి మాటగా అంటారు, ఏదో మనం అడుగుతున్నాం కదా కాబట్టి మేము సరి చేసుకుంటామని నోటి మాటగా చెప్తున్నారు తప్ప బ్రతుకుల్లో మార్చుకునేది అయితే మనకి కనిపించట్లేదు. అందుకే ప్రార్థనా గ్రంథంలో ఏమన్నాడు? మంచివారిని మంచివారిగా ఉండనిమ్ము, చెడ్డవారిని చెడ్డవారిగా ఉండనిమ్ము అంటాడు చివరిలో. ఆయన మళ్ళీ వస్తున్నాడు, ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చొప్పున జీతం ఇస్తాడు. ఈరోజు మనుషుల గురించి ఆలోచిస్తే అసలు దేవుని నమ్మినవాడు మాట విండు, దేవుని నమ్మనివాడు కూడా మాట వినే పరిస్థితుల్లో ఈ సమాజం లేదండి. అందుకే నేడున్న వాతావరణ పరిస్థితులు కూడా అలాగే. ఈరోజున్న కాలంలో వాతావరణ పరిస్థితి చూడండి, ఎన్నో ప్రాంతాల్లో వరద రావడం, ఎన్నో ప్రాంతాల్లో ఇంచుమించు వారం రోజులు కంటిన్యూగా వర్షం పడడం వల్ల లోతట్టు ప్రాంతాలు ఎన్నో మునిగిపోవడం మనం చూస్తుంటాం. ఎందుకంటే మనిషి మారకపోవడం వల్ల ఈ వాతావరణంలో ఏది జరిగినా దానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా అండి? మనిషి యొక్క మార్పు లేకపోవడం వల్ల. కానీ ఈ సమాజం గ్రహించదు. కానీ ఒకనాటున్న కాలంలో ఇటువంటి వాతావరణం ఉందా అంటే చాలా తక్కువ అండి. గత కాలంలో చూసుకుంటే ఇటువంటి వర్షాలు ఇటువంటి వాతావరణం మనకి పెద్దగా కనిపించవు ప్రారంభ కాలాల్లో చూసుకుంటే. ఎందుకంటే అసలు వర్షం కోసం ఎదురు చూసిన ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తాయి. రైతులు, అవునా? వర్షం కోసం ఎదురు చూసిన ఎన్నో సందర్భాలు. కానీ ఈరోజు ఏంటి ఇంత ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు? ఎన్నో ప్రాంతాలు దీనివల్ల ఎందుకు నాశనం అయిపోతున్నాయి? ఎన్నో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కానీ గత కాలంలో ఇలా ఉందా అంటే దేవుడు గత కాలంలో వర్షం కురిపిస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో ఆయన చెబుతున్న మాట మనకి వినిపిస్తుందండి. ఇక్కడ చెబుతున్నాడు, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆ రోజున్న కాలంలో యోవేలు గారి చేత రాయిస్తున్నాడు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వవందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏం చేస్తాడంట? తొలకరి వర్షం ఎవరు కురిపిస్తున్నారు? దేవుడు. ఈరోజు ప్రపంచంలో వర్షం కురవడం అనేది ఏంటో తెలుసా? అది ఒక వింత కార్యం అండి. ఇదిగో సముద్రంలో నీరేమవుద్ది? ఆవిరిగా మారద్ది. ఆవిరిగా మారిన నీరు ఎక్కడికి వెళ్తుంది? ఆకాశం మీదకి వెళ్ళి మేఘాలలో చేరి మేఘాల ద్వారా ప్రయాణం చేసి ఇదిగో దేవుడు ఏ ప్రాంతంలో అనుకుంటున్నాడో ఆ ప్రాంతంలో వర్షం కురవడం అనేది మనకి జరుగుతుంది. ఈరోజు గత కాలంలో ఎండల వల్ల పంటలు పండని ఎన్నో పరిస్థితులు మనం చూసాం.
ఎంతోమంది రైతులు ఇదిగో వర్షం ఎప్పుడు కురుస్తుంది, వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. నీరు లేని ఎన్నో ప్రాంతాలలో కూడా ఏమంటే మోటార్లు వేయడానికి ఇంచుమించు కొన్ని వందల అడుగులు తవ్వుకోవడం మనకు కనిపిస్తుంది. ఎందుకు వందల అడుగులు దేనికోసం తవ్వుతున్నారు? నీటి కోసం. నీరు లేకపోవడం వల్ల మరి పంటలు పండాలి అంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలి. పంటలు పండాలంటే నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ప్రతి ఒక్క రైతు దానికోసం వేస్తాడు. మోటార్ వేసి తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆ నీళ్ళన్నీ కూడా పంటకి పెడతాడు. తన యొక్క పంటకి పెట్టుకుని ఇదిగో నీళ్ళతో నిండి ఉండాలి. వరి చేను అనేసరికి ఏమవ్వాలి? మనం ఎక్కువ వాడేది ఏంటండి? వరి, గోధుమ, కోకో, కొబ్బరి, ఇవే కదండి ఎక్కువగా మనకు కనిపించే ఈ ప్రాంతాలలో. వరికి ఎక్కువ శాతం ఏముండాలి? నీళ్ళు ఉండాలి. ఎప్పుడు నీళ్ళతోనే ఉండాలి ఆ పొలం అంతా కూడా. అందుకే రైతు ఏం చేస్తాడు? వర్షం పడితే పర్లా, వర్షం పడకపోతే ఏం చేయాలి? మోటార్ ద్వారా ఏదో విధంగా ఏదో మూల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇదిగో ఆ పంట అంతా కూడా తడపాలి. అలాగే ఆ పంటని జాగ్రత్తగా చూసుకోవడం మనకు కనిపిస్తుంది. నీరు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. దానికి సరిపడగా నీరు పెట్టడం, ఆ పంటని జాగ్రత్తగా చూసుకోవడం ఒక రైతు జీవితంలో మనకి కనిపిస్తుంది. నిజంగా ఏ రైతుకి ఈరోజు వాన కావాలి అన్నా సరే ఎవరు కురిపించాలి? దీనికి వాన మళ్ళీ కురకపోతే ప్రమాదమే. ఏదో మోటార్ ఉంది కదా, పద్దాక మోటార్తో నీళ్ళు తీస్తానంటే కుదురుతుందా? సరిపోవండి. ఆ నీళ్ళు కూడా ఎవరు పుట్టించాలి? నీటిని దేవుడు వాన రూపాన పంపించాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. వర్షం కురిస్తే ఎవరి పేరో చెప్తున్నావేమో, ఎవరి యందు సంతోషించాలి? దేవుడి యందు సంతోషించాలి, దేవుని యందు ఆనందించాలి. ఇదిగో దీన్ని కురిపించింది ఎవరో? దేవుడని తెలుసుకోవాలండి. మరి ఈరోజు వర్షం కురిస్తే ఇది వర్షాకాలం బ్రదర్, వర్షం కురిసింది అంటున్నాడు. అవునా? ఎండాకాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు జూన్ నెల, జూలై నెల రాగానే ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఏమవుతాయి? కురుస్తాయి అనుకుంటున్నాడు తప్ప కురిపించిన దేవుని గురించి ఆలోచించట్లేదండి. అలాగే ఇంకో ఈ కింద మాటను కూడా మనం చూసుకుంటే 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు ఏం చేయాలంట? మీరు కడుపారా తింటున్నారు కదా, మీరు కడుపారా తిని తృప్తి పొందాలి అంటే దీని వెనక ఎవరి పని ఉంది? ఎవరి పని ఉందండి? దేవుని పని ఉందండి. దేవుడు చేస్తున్నాడు. ప్రతి ఒక్క పంట పండి మన నోటి దాకా వస్తుంది అంటే దీని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. కాబట్టే మనం ఇవన్నీ కూడా చేసుకోగలుగుతున్నాం. అందుకే కడుపారా తిని తృప్తి పొందుతున్నావుగా. ఆయన తొలకరి వర్షం కురిపించాడు, కడవరి వర్షం కురిపించాడు, పంట బాగా పండింది, ధాన్యం బాగా వచ్చింది, నువ్వు సంపద బాగా సంపాదిస్తున్నావు, దాన్ని ఖర్చు పెడుతున్నావు, దాని ద్వారా ఇంటికి తెచ్చుకుంటున్నావు, నువ్వు కడుపారా తింటున్నావు ఆనందంగా. కడుపు నిండా తినేసానండి అంటారు. అవునా? అంటాం అప్పుడప్పుడు. కడుపు నిండా తినేస్తావు కానీ ఎవరు గుర్తుకు రాదు? ఆ నిండా ఇచ్చిన దేవుడు మాత్రం మనిషికి గుర్తుకు రాడండి. కడుపు నిండిపోద్ది, చాలదని ఇంకా ఎన్నో ఈరోజు భూమి మీద మనిషి అయినా సరే దేవుడు గుర్తుకు రావట్లేదా? అంటే అవసరమైనవి ఇచ్చినా దేవుడు గుర్తుకు రావట్లా ఈ యొక్క సమాజానికి. అలాగే ఒకనాడు అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళకు కూడా దేవుడు గుర్తుకు రాలా. వెళ్ళారు, వీళ్ళు వెళ్ళి కొన్ని కార్యాలు చేశారు. ఎందుకంటే ఆ కాలంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులైన వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతములు వాళ్ళు చేశారు. అటువంటివి వాళ్ళు చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఇదిగో ఇతనే మా దేవుడు, ఇతనే మా దేవుడు, వీళ్ళిద్దరే మా దేవుళ్ళు అని వాళ్ళకున్న ఇద్దరు దేవతల పేర్లు చెప్పుకున్నారు. హర్మే, మెలితే అని ఇద్దరు దేవతల పేర్లు చెప్పి ఇదిగో మేము కొలుస్తున్న హర్మే మనిషి రూపాన్ని వచ్చాడు, మేము కొలుస్తున్న మెలితే మనిషి రూపాన్ని వచ్చాడు.
వీళ్ళు దేవుళ్ళు, అందుకే ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఇన్ని సూచక్రియలు చేస్తున్నారు అని మాట్లాడుతున్న సందర్భంలో అపోస్తులైన పౌలు బర్నబాలు ఏం చెప్పారో తెలుసా అండి? అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. చదవండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమునైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన ఆకాశము నుండి వర్షమును కురిపిస్తున్నాడు. నేను వర్షమును కురిపించట్లా. ఏదో మీ దగ్గరికి వచ్చి 4 కార్యాలు చేసేసరికి నన్ను దేవుడు అంటారేంటి? బిగ్గరగా ఎందుకు చెప్పారు? ఇంకా పైన చదువుకుంటే వస్త్రములు చింపుకొని ఆయన రాయిస్తాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మనిషి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు, దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాడు. ఎన్ని చేసినా ఈ భూమి మీద వర్షాన్ని కురిపించి ఏటేటా వర్షం కురుస్తుంది. నీకు అవసరమైనప్పుడు ఎండ వస్తుంది. నీకు అవసరమైన ప్రతి వాతావరణాన్ని ఎన్నో ఋతువులుగా నువ్వు మార్చుకుని పిలుచుకుంటున్నావు కదా. వాటన్నిటినీ రప్పిస్తున్న దేవుణ్ణి మాత్రం మనిషి గ్రహించలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టే ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు సువార్త ప్రకటించడానికి వచ్చిన ఆ ప్రాంతంలో కూడా దేవుడు గూర్చి చెప్పడానికి వాళ్ళు వస్తే వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాల ద్వారా ఇదిగో వీళ్ళే దేవుడు అనుకునే పరిస్థితికి వీళ్ళు వచ్చేసారు. ఈరోజు మనిషి అంతే కదండి. ఏదైనా చిన్న గొప్ప పని చేస్తే చాలు ఇతనే దేవుడు. కనికట్టు విద్యలు అంటారు. ఇక్కడ అపోస్తలుల గారిలో ఒక ఫిలిప్ కూడా మనకు కనిపిస్తాడు. ఏ ఫిలిప్ అయినా ఏమంటే ఏ ఫిలిప్? అపోస్తలుల గారిలో కనిపించే ఒక ఫిలిప్ అని మారు పేరు కలిగిన సీమోను అని మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తాడు ఆయన? గారడీ విద్య చేస్తాడు. గారడీ విద్య చేసినప్పుడు ఏమంటే గారడీ విద్య చేసిన ఆయన ఇదిగో సువార్త ప్రకటించే వాళ్ళు వచ్చేసరికి కూడా అతనే గొప్పవాడు ఆ ఊర్లో. ఏమంటే అతనే గొప్పవాడైనప్పుడు అప్పుడు ఆ ప్రాంతంలోకి సీమోన్ అనే ఆయన గారడీ విద్య చేస్తున్నప్పుడు ఫిలిప్ అనే ఆయన రావడం అనేది జరిగింది. అంటే ఈరోజు ప్రజలకి ఏ వింత కార్యక్రమం చిన్నది చేసినా సరే ఇతనే దేవుడు అనుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ లోక సంబంధమైన చిన్న చిన్న మేలులు చేసే సందర్భంలో కూడా మనం ఏమంటాం? దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు అంటాం. మనం దేవుళ్ళలాగా ఎందుకు వస్తాడు? మనిషిలాగే వచ్చాడు. మనిషిలా రాగలడు కానీ దేవుళ్ళలాగా ఎలా వస్తాడు? ఏమండి? కానీ మనం ఏమంటాం? దేవుని చేస్తావా? నీకు ఆపదలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే దేవుని చేసేస్తావా? ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు సహాయం చేయమని చెప్పింది దేవుడే. కానీ దానికోసం అతన్ని దేవుణ్ణి చేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి. ఇక్కడ కూడా కొన్ని కష్టాల్లో ఉన్నవారికి, కొన్ని బాధల్లో ఉన్నవారికి ఆ రోజు కొన్ని చేసిన సూచక్రియలను బట్టి ఈ అపోస్తలుడైన పౌలు గారిని, బర్నబా గారిని ఏం చేశారు? వీళ్ళు కూడా దేవుణ్ణి చేసేసి పొగుడుతున్నప్పుడు నన్ను దేవుడు అంటారేంటి? నేను కాదు దేవుడిని. ఆయన ఎవరనుకున్నావు? నీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు, నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు భూమిలో నుండి. ఆయన సిద్ధపరిచిన ఆహారాన్ని నువ్వు కడుపారా తిని అక్కడేమో మీ కడుపులను నింపుచున్నాడు అన్నాడు. కడుపుతో పాటు ఏం నిండుద్ది నీకు? నీ హృదయం కూడా ఆనందంతో నిండుద్దుగా. అందుకే ఇక్కడేం చెప్తున్నాడు? నీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండానే చేయలేదని బిగ్గరగా చెప్పాడంట. ఎందుకు బిగ్గరగా చెప్పాలి? ఎంతోమంది వచ్చేసరి ఎవరో మాట వినే పరిస్థితుల్లో లేరు. బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా చెప్పినా విన్నారా అంటే బిగ్గరగా చెప్పినా వినే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్న కాలంలో లేరు. అంటే ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన వాతావరణాన్ని ఇచ్చి తనకి ఆహారం కావాలని భూమిలో నుండి
ప్రతి ఒక్క ఏమండి విత్తనాన్ని కూడా మొలిపించి మొలకగా చేసి నీకు ఆహారాన్ని దయచేస్తున్న దేవుణ్ణి ఈరోజు ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. మనుషులు జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. అలాగే యోవేలు గ్రంథంలో కూడా ఏం చెప్పాడండి, ఇదిగో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుణ్ణి స్తుతించండి, ఇది చేసింది నేను అని చెప్పినప్పుడు ఎవరైనా స్తుతించారా అంటే దేవుని గూర్చి దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎవరో కనిపించలేదండి. కనిపించలేదు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఈరోజు ప్రపంచంలో ఏ మనుషుని నోట ఈ మాట రాదండి. రండి మన దేవుడి యందు భయభక్తులు కలిగి ఉందాం. భూమి మీద ప్రతిదానికి భయపడతావు, నీ పై అధికారికి భయపడతావు, భూమి మీద ఒక జంతువుకు భయపడతావు, భూమి మీద ఉన్న ఎన్నిటికో భయపడే నువ్వు రండి ఈ సృష్టిని ఈ విశ్వాన్ని కలిగించిన ఆయన శక్తిమంతుడు, వీటన్నిటిని చేసిన ఆయనకి నేను భయపడాలి అని రండి మన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉందాం, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి మనం అని అనుకునే వాళ్ళు ఉంటారా అండి? చెప్తున్నాడు అదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయా కాలమున కురిపించువాడు కదా. నియమింపబడిన కోతకాలపు ఏమండి వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకుంటారనుందా అనుకొనరనుందా? అక్కడేమన్నాడు యోవేలు గ్రంథంలో, మీరు అనుకోండి నేను తెప్పిస్తున్న వర్షాన్ని, నేను తీసుకొస్తున్న వర్షాన్ని మీరు నన్ను స్తుతించండి, మీ కడుపులను నింపుతుంది నేను అని అక్కడ మాట్లాడడం మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుకుంటున్నారా అంటే ఎవరో అనుకోవట్లేదంట. యోవేలు గ్రంథంలో సందర్భం తెలుసా అండి? యోవేలు గ్రంథంలో ఎటువంటి సందర్భంలో దేవుడు ఆ మాట అన్నాడో తెలుసా? అప్పటికి కరువు వచ్చింది. యోవేలు గ్రంథం రాసే సమయానికి ఆ ముందటి కాలంలో కరువు. ఏమండి వర్షాలు అనేవి కురవట్లేదు. అప్పుడు వర్షం విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది, అయినా సరే గ్రహించలేకపోయారు. చూసారా, కొంతకాలం దేవుడు కరువు రప్పించి మిడతల్ని వాటిని పంపించి ఆ పంట అంతటిని లేకుండా చేశాడు దేవుడు. లేకుండా చేసిన తర్వాత ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా మీరు వినండి, నేను వర్షాన్ని కురిపిస్తాను, నేను మీ కడుపుల్ని నింపుతాను. ఆకలితో ఉన్నారు కదా, ఎంతో కాలం ఆకలితో ఉన్నారు కదా, మీ కడుపుల్ని నేను నింపుతాను, మీకోసం వర్షం కురిపిస్తా. ఇది ఇప్పటికైనా దేవుణ్ణి గుర్తించండి, దేవుణ్ణి ప్రేమించండి, మీ కడుపులు నింపేది నేనే అని గ్రహించండి. మీకు తొలకరి వర్షం కడువరి వర్షం కురిపించి మీ ఆహారాన్ని సిద్ధపరిచేది నేనే అని గ్రహించండి అంటే గ్రహిస్తున్నారా? ఆలోచించండి. గ్రహించలేకుండా ఉన్నారంట. ఇంకోసారి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించును కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనే మనకు రప్పించునని తమ మనస్సులో కూడా అనుకోవట్లేదంట. ఇది చేస్తుంది దేవుడని అనుకునేవారు ఎవరూ లేరు. ఆహారం వస్తుంది, దాన్ని అనుభవించాలి, దాన్ని తినాలి అనుకునే వాళ్ళే తప్ప దీన్ని ఇచ్చింది దేవుడు అని అనుకునే వాళ్ళు లేరు ఈ సమాజంలో. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలా మనుషులకి? దేనికోసమైతే ఈ యొక్క సమాజం ఎదురు చూస్తుందో దేవుడు దానితోనే బుద్ధి చెబుతున్నాడండి, ఇక ఈ వారం మొత్తం కూడా వర్షాలు పడినాయి. దానివల్ల ఎదురైన కొన్ని సందర్భాలు వార్తల్లో వచ్చినాయి. అవి ఒక్కసారి మీరు చూడగలిగితే ఆలోనుందిగండి, ఒకసారి పెట్టండి. అవి ఒక్కసారి 2 వీడియోస్ చిన్నవే, ఎన్నో వార్తల్లో ఎన్నో సందర్భాలు వచ్చినాయి. ఒక 2 క్లిప్స్ మాత్రం మీకు చూపించాలనుకుంటున్నా, చూడండి. తెలంగాణలో 3 రోజుల
పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల విస్తృతంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, ఋతుపవన ద్రోణి కొనసాగుతూ ఉండగా రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకో కార్ వచ్చిందా? డ్యామేజ్ అయితే చూసారండి, నిన్న కనిపించిందే, ఇంక కనిపించలేదా? కనిపించిందా? ఏమండి, ఏం జరుగుతుంది? ఇది 2 రోజుల క్రితం న్యూస్లో అండి. ఇవన్నీ కూడా ఏం కేంద్రీకృతమైంది? తుఫాను, బంగాళాఖాతంలో వాయుగుండం. ఒక రెఫరెన్స్ చూసుకుందాం. 148 కీర్తనల గ్రంథము 8వ వచనం. మనిషి దేవుడు చేస్తున్న కార్యాల పట్ల మనిషి చూపుతున్న అశ్రద్ధ వల్ల దేవుడు కురిపించే వర్షాన్ని ఆయన ఏం చేశాడు? తుఫానుగా మార్చాడండి. దేవుడు కురిపించే వర్షాన్ని తుఫానుగా మార్చాడు. అందుకే అకాలపు వర్షాలు, అందుకే వర్షాకాలంలో కూడా అధిక వర్షాలు. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఇదిగో ఈ సంవత్సరాల్లో వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పారండి. ఈ సంవత్సరంలో ఒక వారం రోజులకి అలా అయిపోతే, ఒక నెల రోజులు వర్షం కురిస్తే ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. మనిషి తొలకరి వర్షం, కడవరి వర్షం, సమయానికి వర్షం పడుతుంది, సమయానికి పంట చేతికి వస్తుంది, సమయానికి మా నోట్లోకి ఆహారం వెళ్ళిపోతుంది. దీని వెనకున్న దేవుణ్ణి కనీసం స్తుతించేలా లేనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఎన్నో ప్రతికూల పరిస్థితులను కూడా ఆయనే రప్పిస్తున్నట్టు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఏంటంట? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఈరోజు తుఫాన్లు మనకి ఎక్కువ. ఆ తుఫాన్లకి ఇతనికి నచ్చిన పేర్లు, స్వీట్ల పేర్లు, హాట్ల పేర్లు, హీరోయిన్ల పేర్లు పెట్టుకుంటున్నాడు ఇతను. అవునా? ఒక్కొక్క తుఫానికి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటున్నాడు. తుఫాను ఏం పేరు? కతిర్నా కైఫ్ అంట తుఫాను పేరు. అవునా? కతిర్నా పెట్టారు తెలుసా తుఫాను పేరు? ఏమండి, ఉదూదు తుఫాను పేరు. మనిషి పేర్లు పెట్టుకుని దాని గురించి న్యూస్ల్లో, వార్తల్లో చెప్పుకుంటున్నారు తప్ప, ఇదిగో మనం బుద్ధి తక్కువై ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం, దేవుడిని గురించి తెలుసుకోవట్లేదు, అందుకే ఈ తుఫాన్లు వస్తున్నాయని గుర్తించేవారు ఎవరు లేరండి. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చూశారు కదండి, కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం కార్లు. అవునా? ఎవరైనా సరే లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయిన కార్లు, తక్కువ రేటు కార్లు ఆలోచించండి, ఏమైపోతున్నాయి? కొట్టుకుపోతున్నాయి. మరి ఓనర్లు ఏం చేస్తున్నారు?
ఏం చేయగలరు చెప్పండి పోనీ? కొట్టుకెళ్ళిపోతే చూడడం తప్ప ఎవరు ఏమీ చేయలేరు. ఏంటి కారణం తెలుసా? మనిషి యొక్క అజ్ఞానం వల్ల ఈరోజు వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా మారిపోతుంది. అదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించాయి. మనిషి చేస్తున్న దోషాల వల్ల ఈరోజు ప్రకృతిలో ఉన్న క్రమం తప్పిపోయింది. అయితే వర్షాలు పడవు, లేదంటే అధిక వర్షాలు పడుతున్నాయి. ఎందుకు ఇలా మారిపోయింది? అప్పుడు తొలకరి వర్షం పడేది, కడవరి వర్షం పడేది, చక్కగా అవసరమైన సమయంలో వాతావరణం మనకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? ఇదిగో మన దోషాలు. ఈరోజు భూమి మీద మనిషి చేస్తున్న పాపాలు ఏమైపోయినాయి? పండిపోతున్నాయండి. రోజు రోజుకి పండిపోతున్నాయి. ఒక పండు పండితే కింద ఎలా రాలిపోతుందని నీకు తెలిసిన జ్ఞానం అయితే నీ పాపం కూడా పండిపోతుంది. నువ్వు కూడా రాలిపోయే సమయం వచ్చేస్తుంది. దానికి దేవుడు చేస్తున్న హెచ్చరికలండి. ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క సందర్భం కూడా, వాతావరణంలో జరిగే ప్రతి ఒక్క సందర్భం కూడా, ఇదిగో నీ పాపం పండిపోతుంది, జాగ్రత్త. నీకు పోయే కాలం దగ్గర అవుతుంది, జాగ్రత్త. ఇప్పటికైనా మారు. దీన్ని చేసింది నేనే, నీకు అవసరమైనవన్నీ ఇస్తుంది దేవుడని ఇప్పటికైనా గుర్తించు అని దేవుడు చేస్తున్న హెచ్చరికలండి. దేవుడు చేస్తున్న హెచ్చరికలు. ఎంతమంది వీటిని గ్రహిస్తున్నాడు? క్రైస్తవులైన వారు గ్రహిస్తున్నారా? లోకంలో ఎంతోమంది గ్రహించలేకపోతున్నారు. మరి మారాము, యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం గ్రహిస్తున్నామా? మనము గ్రహించే పరిస్థితుల్లో లేకపోతే ఇంకెవరు గ్రహిస్తారు? ఆలోచించండి. ఇంకెవరు గ్రహిస్తారు? క్రైస్తవులైన వారు దేవుని వాక్యం నేర్చుకుని ఆ వాక్య ప్రకారం ఉండవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే అండి. యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తుని అనుసరించిన మన మీదే ఉంది. ఈ మాటలు సమాజానికి తెలియజేయవలసిన భారం మన మీదే ఉందండి. ఈరోజు మనం ఏమైపోతున్నాం ఆలోచించండి. దినదినము కూడా వాక్యంలో వృద్ధి చెందాలండి. మనం ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు రోజు రోజుకి వాతావరణంలో, ఈ ప్రకృతిలో, మనుషుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఏమండి, ఏ రోజైనా పాపాల సంఖ్య తగ్గిపోయిందనడానికి అవకాశం ఉందో ఆలోచించండి. గత కాలాన్ని కానీ ఈ కాలాన్ని కానీ పోల్చుకుంటే ఏం చెప్తున్నారో తెలుసా? చాలామంది నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందండి అంటున్నాడు. కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు. మర్డర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు. ఏంటి కారణం? మనుషుల్లో దుర్మార్గత రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే దేవుని ఉగ్రత కూడా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేస్తుంది. అప్పుడప్పుడు భూకంపాలు వస్తున్నాయి, వడగళ్ళు కురుస్తున్నాయి. అయినా మనిషి గుర్తించలేకపోతే మనిషిని ఏం చేయాలి? ఇంకా ఆలోచించండి. కాబట్టి క్రైస్తవులైన వారు కూడా ఈరోజు దేవుణ్ణి పట్టించుకోని పరిస్థితి వీళ్ళల్లో కూడా మనకి కనిపిస్తుంది. సమాజంలో ఎలాగో దేవుణ్ణి గ్రహించట్లా, కడుపారా తిని తృప్తి పొందుతున్నారు తప్ప ఇదిగో ఇచ్చింది దేవుడు, ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలి అని సమాజం గుర్తించలేదు. మరి మనము కూడా కడుపారా తింటున్నాంగా, అవునా? అప్పుడప్పుడు లోకల్లో ఒక డైలాగ్ చెప్తుంటారు. ఏమన్నా తెలుసా అండి? జీతం తీసుకుని పని చేయకపోతే ముద్ద దిగట్లేదు అంటుంటారు. విన్నారు ఈ డైలాగు? విన్నారు ఎవరైనా? మనకు అలాంటి డైలాగులు వినపడమంటారా? జీతం తీసుకుని పని చేయకపోతే ముద్ద దిగట్లేదు అంటారు కొంతమంది. అంటే ఏంటి దాని అర్థం? ఇదిగో మనం తీసుకున్న డబ్బులకి పని చేయకపోతే మనసంతా రకంగా అయిపోతుంది అని ఆ మాట యొక్క అర్థం. అలాగే దేవుని నుంచి వస్తున్న ఎన్నో మనం అనుభవిస్తున్నాం. దేవుని నుంచి వస్తున్న ఆహారాన్ని అనుభవిస్తున్నావు, పంటను అనుభవిస్తున్నావు, వాటన్నిటినీ అనుభవిస్తున్న నువ్వు కూడా ఏమండి పని చేయలేదనుకో, దేవుని పని ఎలాగో తెలియని వారు ఎలాగో మూర్ఖత్వంలో ఉండిపోయారు. తెలిసిన మనం కూడా అనుభవిస్తూ కడుపారా తిని పని చేయలేదనుకోండి, ఏమనుకోవాలి? మన గురించి కూడా దేవుడు ఏమనుకోవాలండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఏమండి ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు
విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక ఉదాహరణ చెప్తున్నాడండి మన గురించి. క్రైస్తవులుగా మారిన వారి గురించి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. దేన్ని చూపిస్తున్నాడు? లోకంలో మనకు తెలిసిన సందర్భాన్ని చూపిస్తున్నారు. ఈరోజు మనము కూడా ఎలా ఉంటామంటే, ప్రారంభంలో ఉన్నది తర్వాత మనకి ఉండదు ఓపిక. ప్రారంభంలో చేసిన దేవుని పని తర్వాత చేయడానికి మనం ఇష్టపడం. బాప్తీసం తీసుకున్న తర్వాత ఉన్న ఉత్సాహం కొద్ది కాలం తర్వాత మనకి ఉండదు. దాన్ని ఏమంటున్నాడు తెలుసా? ఓపిక అని మనం అనుకుంటే, అంటే ఈ భూమి మీద మనం దేవుని కోసం చేసే ప్రతి ఒక్క పని కూడా ఎలా చేయాలి? ఓపికతో చేయాలి. దేనికైనా ప్రతిఫలం వెంటనే వచ్చేస్తుంది. ఆలోచించండి. రైతు ఎన్ని రోజులు కష్టపడితే అతని ప్రతిఫలం వస్తుంది? నెలలు కష్టపడితే అతనికి పంట చేతికి వస్తుంది. ఇది మనకు తెలుసు. మరి మనము కూడా దేవుని కోసం ఎన్నాళ్ళు కష్టపడాలి? ఓపిక లేదా మనకి దేవుని పని చేసే విషయంలో? ఆలోచించండి. ఓపికగా చేస్తున్నామా ప్రతి పని? ఓపికగా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నామా? ఓపికతో దేవుని పని మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా 12:30 దగ్గరలో ఉన్నట్టుంది. ఇంకో అరగంట దాటితే ఏమైపోద్ది? అంత సమయం దాకా వెళ్ళనివ్వలేండి. మీరేం బాధపడద్దు. ఏమండి? మీకు ఆకలేసికి ముందే నాకు ఆకలేస్తుంది కాబట్టి ముందే ఆపేస్తా. ఏమండి? అంత సమయం అయితే అవనివ్వను. కానీ ఒక అరగంట దాటింది అనుకోండి, ఏమైపోద్ది మన ఓపిక? ఏంటి అరగంటలో పోయిందో ఓపిక? నీలాగా ఓపిక లేనోడు ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరో? ఏశావు. అవునా? ఏశావు, యాకోబు. ఏం లేదు ఏశావుకి? ఓపిక లేదండి. ఓపిక లేదు. వండుకుని తినే అంత ఓపిక లేదు. మరి ఇప్పుడు ఏం చేశాడు? వండింది రెడీగా ఉంది, రెడీగా ఉంది, కావాలి, దీనికోసం ఏదైనా ఇచ్చేస్తానని ఏమి ఇచ్చేసాడు? యాకోబు గారికి జ్యేష్ఠత్వం ఇచ్చేశాడు. ఇప్పుడు మనము కూడా ఓపిక లేకపోతే ఏం కోల్పోవాలి? ఆ రోజు ఆయన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం ఓపిక లేదనుకో, చిన్న జ్యేష్ఠత్వం కాదు, పరలోకాన్నే కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఓపిక గురించి మాట్లాడుతూ ఎవరిని చూపిస్తున్నాడంటే, ఒక వ్యవసాయకుడిని చూపిస్తున్నాడు. వ్యవసాయకుడిని చూపించి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు పర్యంతము విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. అదిగో ఎప్పుడు వస్తుంది. ఎంత ఓపిక అండి రైతులకి! ఒక్కసారి ఆలోచించండి. కొన్ని నెలలు పంట వేసి ఆ పంట చేతికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండాలి. అదే కోకో కొబ్బరి అనుకో, నెలలు సరిపోతుందా? చిన్న విత్తనం వేసాడు అనుకోండి, ప్రారంభంలో విత్తనం వేసాడు, కోకో విత్తనం, కొబ్బరి విత్తనం వేసాడు, వెంటనే వచ్చేస్తుందో? సంవత్సరంలో కూడా రాదనుకుంటున్నా నాకు తెలిసి. సంవత్సరాలు ఎదురు చూడాలి. సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఏమొస్తుంది? అప్పుడు పంట చేసుకొస్తుంది. అప్పుడు సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. కానీ ముందేం చేయాలి? కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూస్తున్నాడు. అందుకే మనకు ఆ పంటలన్నీ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పంట చేతికి వస్తుంది. అప్పుడు విలువైనది అతను అమ్ముకొని ఆ విలువను తెచ్చుకుంటున్నాడు. అలాగే క్రైస్తవులుగా మారిన వారు, విశ్వాసులు కూడా ఏం చేయమన్నాడు? ప్రభువు ఆగమనము సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. ఏమంటున్నాడు? మళ్ళీ కూడా ఓపిక కలిగి ఉండమంటున్నాడు. ఓపికగా దేవుని పని చేయమంటున్నాడు. ఓపిక ఉంటుందా మనకి? ఓపిక ఉంటుందా? సహోదరులు ఎన్ని మాటలు అన్నా సరే ఓపికతో పడమంటున్నాడు. అదే జైశాలి గారి ద్వారా మీరు ఇప్పుడు దాకా విన్నారు. ఏమంటున్నాడు? ఎన్నో మాటలు అంటారు. ఓపికతో పనిచేస్తున్న వారినే ఎన్నో మాటలు అనేవాళ్ళు మనకు కనిపిస్తారు. అయినా సరే ఏం చేయమంటున్నాడు? ఓపికతో నువ్వు ఉండాలి, ఓపికతో నువ్వు పనిచేయాలి, ఓపికతో నువ్వు భరించాలి. సహనం. అందుకే సహనం అని కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఎప్పటి వరకు ఓపికతో ఉండాలి? ఏమండి, ఎప్పటి వరకు ఉండాలి? నా ఓపిక నశించిందండి అంటావు నువ్వు. ఏమండి, 4 రోజులు నేను ఓపికతో ఉన్నానండి, ఇంకా నా ఓపిక నశించిందండి. 4 రోజులు నేను ప్రతి వారం దేవుని సన్నిధిలో ఉన్నానండి, ఇంకా నేను ఉండలేనండి. ఓపిక నశిస్తుందా నీది? కానీ దేవుడు ఎప్పటిదాకా ఓపికతో ఉండమన్నాడు తెలుసా? క్రైస్తవులైన వారిని, ఇదిగో యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు కూడా, నీ ప్రాణం పోయేంత వరకు కూడా ఓపికతో ఈ భూమి మీద నువ్వు దేవుని పనులు చేస్తూనే ఉండాలి. ఓపికతో ఈ భూమి ఎప్పటి నుంచి పండుతుందో తెలుసా? ఏమండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం,
చూసుకుందాం ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందుదురు. ఏమంటున్నాడు? ఎట్లనగా భూమి తన మీద తరచుగా పడిన వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలిస్తుంది. ఎప్పటి నుంచి ఫలిస్తుంది? ఆలోచించండి. ఎప్పటి నుంచి ఫలిస్తుంది? నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటావు? 60-70 ఏళ్ళు ఉంటావు భూమి మీద, అవునా? ఈ 60-70 ఏళ్ళకి నీకు ఓపిక నశిస్తుంది అంటున్నావు. భూమి ఎప్పటి నుంచి ఉంది? సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ సృష్టి అంతా ఎప్పటి నుంచి ఉంది? ఆలోచించండి. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న భూమి మాత్రం ఇదిగో ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు, మనుషులు ఎలా మారిపోయినా ఏం చేస్తుంది? భరిస్తూనే ఉంది. దానికి బాధ ఏంటంటావేమో, భూమి నొప్పి చేత వణుకుచున్నది అని రాయిస్తాడు. సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతుందని రాయించాడు. ఎందుకు దానికి మూలుగు, ఎందుకు దానికి బాధ అంటే, నువ్వేమన్నా మంచోడు ఆలోచించు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏమన్నా మంచిగా బ్రతుకుతున్నారా? మనుషులు ఎలాంటి పాపాలు చేస్తున్నా, ఎలాంటి తప్పులు చేస్తున్నా చూస్తూ భరిస్తూ ఉంది భూమి, చూస్తూ భరిస్తూ ఉంది ఈ సృష్టి. కోట్ల సంవత్సరాలు నువ్వు 60-70 ఏళ్ళకి బాధపడితే అలాగ, అందుకే ఉదాహరణ చూపించాడు. అందుకే ఇక్కడ భూమిని ఉదాహరణగా చెప్పాడు, అక్కడ దేన్ని ఉదాహరణగా చెప్పాడు? అక్కడ కూడా వర్షాన్ని, భూమిని, అక్కడ కూడా వ్యవసాయకుడిని ఉదాహరణగా చూపించాడు. నిజంగా ఆలోచించు. అంటే నీ ఓపిక కూడా ఎప్పటిదాకా ఉండాలి? ఈ భూమి మీద భూమికి ఓపిక కోట్ల సంవత్సరాలు, నీకు ఓపిక ఎంతకాలం ఉండాలి? చాలా తక్కువ కాలమే. ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నంత కాలమే ఓపికతో భరిస్తూ దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా, ఆ మాటల బట్టి మా యొక్క హృదయాలను దిద్దుకునేవారుగా మేము ఉండేలా సహాయం చేయండి తండ్రి. ఈ భూమి మీద ఎప్పటి నుంచో తండ్రి మాకు అవసరమైన ఆహారాన్ని దయచేస్తూ ఈ భూమి ఎప్పటి నుంచో తండ్రి ఫలిస్తుంది తండ్రి. దీని వెనక ఉన్నది మీరని తండ్రి ఈ యొక్క సమాజం గ్రహించలేదు. క్రైస్తవులుగా మారిన మేము గ్రహించి మీ మాటల ప్రకారం ఉండడానికి ప్రయాసపడేలా సహాయం చేయండి. ఈ భూమి మీద మేము బ్రతుకున్నంతకాలం ఓపికతో ఎన్ని శ్రమలు ఎదురైనా సరే తండ్రి నీ పని మానక నీ పని చేసేవారిగానే మేము ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.